వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని సంఘ సంస్కర్తలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, వేద సమాజం స్థాపించిన సంవత్సరం? ఆన్సర్ సి 1864. అలీగఢ్ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఏ 1875. నెక్స్ట్ క్వశ్చన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కు సంబంధించి సరైనది? ఆన్సర్ డి, పైవన్నీ సరైనవే. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంని స్థాపించారు. 1864లో విజ్ఞాన శాస్త్ర సంఘం స్థాపించారు. ముస్లింలలో సంస్కరణలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సింఘ్ సభలు ఏర్పడిన సంవత్సరం? ఆన్సర్ సి 1873 అమృత్సర్లో, అలాగే 1879 లాహోర్లో స్థాపించారు సింఘ్ సభలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మగౌరవ ఉద్యమం ఎవరు చేశారు? ఆన్సర్ ఏ రామస్వామి నాయకర్. నెక్స్ట్ క్వశ్చన్, గేట్వే టు ద మదురై దేవాలయాన్ని 1792లో గీసింది ఎవరు? ఆన్సర్ ఏ థామస్ డేనియల్. నెక్స్ట్ క్వశ్చన్, దళితుల ఆలయ ప్రవేశం కోసం ఉద్యమం చేసిన వారు? ఆన్సర్ ఏ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, మేము కూడా మనుషులమే అని అన్నది ఎవరు? ఆన్సర్ ఏ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య సమాజం స్థాపించిన సంవత్సరం? ఆన్సర్ ఏ 1875. నెక్స్ట్ క్వశ్చన్, గులాంగిరి అనే నవలను జ్యోతిరావు పూలే ఏ సంవత్సరంలో వ్రాశారు? ఆన్సర్ బి 1873. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఇక్కడ నీవు మళ్ళీ అక్కడే అని ఎవరన్నారు? ఆన్సర్ బి జ్యోతిరావు పూలే. నెక్స్ట్ క్వశ్చన్, జ్యోతిరావు పూలేకు సంబంధించి సరైనది? ఆన్సర్ డి, పైవన్నీ సరైనవే. 1827లో జన్మించారు. ఆర్యులు ఇతర దేశస్థులని అన్నారు. గొప్పవారమని బ్రాహ్మణ వాదనను ఖండించారు జ్యోతిరావు పూలే. నెక్స్ట్ క్వశ్చన్, మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒక్కడే దేవుడు అని అన్నది ఎవరు? ఆన్సర్ బి నారాయణ గురు. నెక్స్ట్ క్వశ్చన్, వేదాలకు మళ్ళీపోండి అని అన్నది ఎవరు? ఆన్సర్ సి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, మత్వా తెగకు చెందిన ప్రముఖుడు? ఆన్సర్ బి హరిదాస్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, సత్నామీ ఉద్యమం చేసిన వారు? ఆన్సర్ ఏ గాస్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, పరమహంస మండలికి సంబంధించి సరైనది? ఆన్సర్ ఏ, పైవన్నీ సరైనవే. దీనిని 1840లో స్థాపించారు. స్థాపకులు దుర్గారాం మెహతాజీ, దాదోబా పాండురంగ. ఈ సంస్థ సభ్యులు రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. దళితులను తాకడం, వారి ఆహారం తినడం లాంటివి చేస్తుంది ఈ యొక్క సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, పశువులతో ప్రవర్తించినట్లు పురుషులు మహిళల పట్ల ప్రవర్తిస్తున్నారు అని అన్నవారు ఎవరు? ఆన్సర్ ఏ రమాబాయి.
నెక్స్ట్ క్వశ్చన్, రమాబాయి సరస్వతి గురించి సరైన అంశం. ఆన్సర్ ఇసి పైవన్నీ సరైనవి. ఆమె బిరుదు పండిత, వితంతు అనాథ శరణాలయం స్థాపించారు. హై క్యాస్ట్ ఉమెన్ అనే గ్రంథం రచించారు. మహిళలకు వృత్తి పనులలో శిక్షణ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మీ ప్రకటన చూడండి, మీ భాష మీకు అర్థం అవుతుందా అని అన్నవారు. ఆన్సర్ సి అబ్రహం లింకన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన గ్రంథాలను ఉపయోగించి వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయవచ్చు అని అన్నది ఎవరు. ఆన్సర్ ఏ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ సమాజం స్థాపించిన సంవత్సరం. ఆన్సర్ బి 1828. నెక్స్ట్ క్వశ్చన్, కలకత్తాలో బాలికల కోసం పాఠశాలను స్థాపించిన వారు. ఆన్సర్ బి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ క్వశ్చన్, కొవ్వొత్తుల వెలుగులో రహస్యంగా విద్యాభ్యాసం చేసిన మహిళ. ఆన్సర్ సి రాస సుందరీదేవి. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలు ఏ సంవత్సరం నాటికి విశ్వవిద్యాలయాలలో ప్రవేశించారు. ఆన్సర్ ఏ 1880. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీ పురుష తులన అనే గ్రంథం రచించిన వారు. ఆన్సర్ ఏ తారాబాయి షిండే. నెక్స్ట్ క్వశ్చన్, 1829లో ఏ భారతీయ సంఘ సంస్కర్త కృషి వల్ల 1829లో ఏ భారతీయ సంఘ సంస్కర్త కృషి వల్ల సతీ సహగమన నిషేధ చట్టం చేశారు. ఆన్సర్ ఏ రామ్ మోహన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో తొలి వితంతు పునర్వివాహం జరిపించిన సంఘ సంస్కర్త. ఆన్సర్ ఏ కందుకూరు వీరేశలింగం. నెక్స్ట్ క్వశ్చన్, చట్టాలకు సంబంధించి సరికానిది. ఆన్సర్ సి శారదా చట్టం 1928. ఇది సరైనది కాదు. శారదా చట్టం అనేది బాల్య వివాహాలను నిషేధిస్తూ భారత ప్రభుత్వం చేసిన చట్టమే శారదా చట్టం 1927. నెక్స్ట్ క్వశ్చన్, మతం మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించేందుకు శుద్ధి ఉద్యమం చేపట్టింది ఎవరు. ఆన్సర్ సి స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి వివేకానంద చికాగో సమావేశానికి హాజరైన సంవత్సరం. ఆన్సర్ ఏ 1893. నెక్స్ట్ క్వశ్చన్, అలీగఢ్ ఉద్యమ ప్రారంభకులు. ఆన్సర్ బి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి వితంతు పునర్వివాహాన్ని 1856లో ఏ ప్రాంతంలో నిర్వహించారు. ఆన్సర్ ఏ కలకత్తా. నెక్స్ట్ క్వశ్చన్, దళితులు తమను తాము ఆది హిందువులుగా పిలుచుకోవాలని సూచించిన వారు. ఆన్సర్ ఏ భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, జోగిని, దేవదాసి, మాతాంగి వ్యవస్థల మీద పోరాడిన సంఘ సంస్కర్తలు. ఆన్సర్ డి పైవారంతా భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ క్వశ్చన్, కుల వివక్షకు వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదటిసారి ఎప్పుడు ఉద్యమించారు. ఆన్సర్ సి 1927. నెక్స్ట్ క్వశ్చన్, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు రిజర్వేషన్లు కావాలని బిఆర్ అంబేద్కర్ లండన్లో కోరగా వ్యతిరేకించింది ఎవరు. ఆన్సర్ బి మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్,
నిమ్న కులాల వారిని హరిజనులు అని పిలవాలని సూచించిన వారు? ఆన్సర్ బి మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, 1906లో జగన్ మిత్రమండలి అనే సంస్థను స్థాపించిన సంఘ సంస్కర్త? ఆన్సర్ ఏ భాగ్యరెడ్డి వర్మ. లాస్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందినవారు? భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందినవారు? ఆన్సర్ ఏ సావిత్రిబాయి పూలే. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.